న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలోని విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని అధికారులు క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులతో కలిసి కాసేపు షటిల్ ఆడారు. అనంతరం మున్సిపల్ అధికారులు క్రీడాకారులతో కలిసి స్వచ్ఛతా సేవ ప్రతిజ్ఞ చేయించారు. హుస్నాబాద్ పట్టణంలోని ఖాళీ స్థలాల్లో దోమలకు నిలయంగా మరుగునీరు, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని పట్టణ ప్రజలకి సూచించారు. మినీ స్టేడియం అభివృద్ధిపై క్రీడాకారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. చూడాలని కలలు కన్నారో అది ఒక స్వతంత్ర రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. మహాత్మా గాంధీజీ భారత మాత దాస శృంఖలాలు తెంచి స్వాతంత్రం సముపార్జించారు. ఇప్పటి మన ప్రధాని కర్తవ్యం, ముఖ్యమంత్రి కర్తవ్యం అశుభ్రతను తొలగించి భారత మాతకు సేవ చేయటే. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. అందరినీ కోరేది ఏంటంటే మీ అందరి సహకారం ఉంటే స్టేడియంను అన్ని రకాల అభివృద్ధి చేయడానికి నేను బాధ్యత. క్రీడాకారులు కూడా నిరంతరం ఏదో ఒక గేమ్ నడుస్తున్నారు. గేమ్ లోపల రావడం జరిగింది. దీన్ని అన్ని రకాలుగా క్రీడాకారులు కానీ పట్టణ ప్రజలు వివిధ క్రీడా పోటీలకు, ఆటలకు సంబంధించి ఉపయోగించాల్సిందే ఈ సందర్భంగా ముందుగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటేమో మన మానసిక దారిద్ర్యానికి సంబంధించి, శరీరానికి సంబంధించి, మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి. దీనిలో ఉన్నటువంటి వసతులు, మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈరోజు లోపల కూడా ఇండోర్ షటిల్ దాని లోపల ఆస్ట్రోటర్ఫ్ దానికి సంబంధించి ఏమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి 2 వాటిని బాగా చేస్తాం. నేను ఈ ప్రాంతంలో ఉన్న పీటీలందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఏదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేయండి. ఇంటర్ స్కూల్ కావచ్చు, తర్వాత నేను గతంలో కూడా చెప్పిన
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మళ్ళీ కూడా మాట కట్టుబడినా. దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు కొన్ని ఇంకా కార్యక్రమాలు శాంక్షన్ అయినాక చెప్తాను. కొన్ని ప్రాంత దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసే విధంగా జిమ్ కావచ్చు లేకపోతే ఇతరాత్ర కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆయన కూడా కాంపౌండ్ పెట్టేస్తుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. ఎవరు కూడా దయచేసి వేరే జాగాలు అనేకం ఉన్నాయి, ఇక్కడ వేరే ఇతరత్ర పనులకు వాడుకోవద్దని కూడా కోరుతాను. వాడితే పోలీసులను సీరియస్గా వ్యవహరించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను. దాని తర్వాత నన్ను ఎవరు తప్పు పట్టుకోవద్దు. ఇక్కడ ఎవరైనా చేస్తే 4 నేరం కింద భావించబడుతుంది. అటువంటి విధంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి దాకా స్వచ్ఛత పరిశుభ్రతకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మీ అందరు ఇక్కడ హుస్నాబాద్ టౌన్ కానీ మండలంలో ఎక్కడున్నా, హుస్నాబాద్లో కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ స్థల యజమానులు అందరూ కూడా మళ్ళొక్కసారి కోరుతాను, వాటిని మీ ప్రాంతంలో చెట్లు పెరిగి నీళ్లు నిలిచి దోమల కేంద్రాలుగా మారుతానే వాటికి మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చినా ఎవరైనా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా అవి ప్రభుత్వ స్థలాలుగా భావించి వాటిని అభివృద్ధి చేసి, మీరే ఓనర్స్ ఉంటారు కానీ బిల్డింగ్ కట్టినప్పుడు వాటి అన్ని ఛార్జెస్ రెట్టింపు ఫైన్ రూపంలో కూడా వసూలు చేయబడుతుంది. కాబట్టి మీకు మీరే అందరూ ఆ స్థలాలను దోమల పెంపక కేంద్రాలు కాకుండా పరిశుభ్రతగా ఉండే విధంగా అందరూ ఎవరికి వారే పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఓనర్లకు చెప్పైనా చర్యలు తీసుకోవాలి. ఒక 4 రోజుల లోపల అట్లాగానైతే అధికారులు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్షన్లా పోయి వాటిని చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతాం. వాటిని మనమే చేపించి ఎట్లా చేయించో వాటికి బిల్డింగ్ కట్టే పర్మిషన్ వచ్చినప్పుడు రెట్టింపు ఛార్జ్ వసూలు చేసి వాటికి సంబంధించి చేయాలని కోరుతాను. తర్వాత ఈరోజు పరిశుభ్రత ప్రతిజ్ఞకు సంబంధించి మహాత్మా గాంధీ